జై గురుదేవ దత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈరోజు మనం చేసే వీడియో భగవంతుణ్ణి నమ్మితే, అనన్య భక్తితో సేవిస్తే ఆయన మనకు ఏ విధంగా అనుగ్రహిస్తారు, ఆ భగవంతుని అనుగ్రహంతో పాటు మన సంకల్ప బలం ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం రోజు ఒక మంచి పాజిటివ్ వీడియో అందిస్తున్నాము కాబట్టి భగవంతుని మాటలతో పాటు మనకు ఈ పాజిటివ్ మాటలు కూడా చాలా అవసరం. ఒక భక్తి ఉంటే సరిపోదు, ఆ భక్తి ఉండి బయటకు అంటే పూజ అంతా అయిన తర్వాత నెగిటివ్ మాటలు మాట్లాడితే దాని మూలన మనకు ప్రయోజనం లేదు కదా. కాబట్టి మనం ఇప్పుడు పాజిటివ్గా ఉండాలి. సరే, ఇది యథార్థంగా జరిగిన సంఘటన. నాతో వాళ్ళు పంచుకుంటే నేను మీ అందరికీ పంచాలా అని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సరే, ఇంకా వివరాలకు వచ్చేద్దాము. వాళ్ళ పేర్లు చెప్పను, ఎందుకంటే బాగుండదు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పను. నాకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఒక స్కూల్లో పనిచేస్తారు. ఆవిడ జీతం 18,000 అన్నమాట. అయితే ఆవిడ ఎయిడెడ్ స్కూల్లో చేస్తారు, కానీ అందరికీ ఎయిడెడ్ టీచర్స్ కంటే లక్షల్లో శాలరీస్ ఉంటుంది, మీకు తెలుసు. కొంతమందికి మాత్రం 18,000, 15,000 ఇలా ఇస్తూ ఉంటారు, అది మనకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా చేరిండొచ్చు, తర్వాత ఎప్పటి నుంచో చేరిన వాళ్ళు ఉండొచ్చు, ఇలా ఉంటారు కదా. కాబట్టి కొంతమంది లక్షల్లో, కొంతమందికి వేలల్లో ఉంటుంది. సరే, ఒకరోజు అక్కడ అందరూ మాట్లాడుకుంటారు. రోజు నీ జీతం ఎంత, నా జీతం ఎంత, మీ జీతం అయితే లక్షల్లో, మా జీతం అయితే 17,000, 18,000 అని చెప్పి ఒక్కోసారి సరదాగా మాట్లాడుకుంటుంటారు. మధ్యాహ్నం భోజనం టైంలో భోంచేస్తూ ఇలా ఆడవాళ్ళు కదా కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఎవరైనా సరే. అలాగే వీళ్ళు కూడా అలాగే మాట్లాడుకున్నారనమాట. ఇంకా అయిపోయింది. నీకేం పర్వాలేదు, నీ జీతం తక్కువనే మాటే కానీ ఏం కాదు అని చెప్పి వీళ్ళు కూడా సరదాగా కాంప్లిమెంట్ ఇచ్చేవారు అనమాట, మిగతా టీచర్స్ అంటే మిగతా కొలీగ్స్ కూడా. సరే, ఒకరోజు ఆ 18,000 జీతం తీసి ఆ టీచర్ గారి కొడుక్కి ఒకసారి బీటెక్లో సీటు కావాల్సి వచ్చింది. బాగా శ్రద్ధగా వినండి, బీటెక్లో సీటు కావాల్సి వచ్చింది. అయితే చాలా కాలేజీలు తిరుగుతున్నారు. ఆ అబ్బాయికి ఎవరో చెప్పారట, ఒక అద్భుతమైన కాలేజ్ అనమాట అది కూడా పేరు చెప్పకూడదేమో, చాలా మంచి కాలేజ్. దాంట్లో డొనేషన్ కట్టాలంటే ఇంచుమించు 10 లక్షలు దాకా పైనేనంట, 13 లక్షల దాకా ఉంటుందంట. అంత మంచి కాలేజీ. కొన్ని పెద్ద కాలేజీలు ఉంటాయి కదా, దాంట్లో డొనేషన్స్ అంతే కదా మరి ఉన్నాయి. ఇంకా అబ్బాయి ఆ తల్లిని తండ్రిని అడిగితే ఆ తండ్రి కూడా చాలా పాజిటివ్ మైండ్ అనమాట, ఎప్పుడు చాలా పాజిటివ్ అనమాట. ఏది మాట్లాడినా ఇంకా భగవంతుడి కంటే కూడా అతని నోట్లో వచ్చేది పాజిటివ్ మాట అనమాట. ఎప్పుడు ఇది జరుగుతుంది అని సంకల్ప బలం ఎక్కువ ఉంటుందన్నమాట ఆయనలో కూడా. ఇంకా ఇంట్లో ఒక యజమానికి అలా ఉంటే ఆ యజమాని భార్య కావచ్చు, వాళ్ళ పిల్లలకు కావచ్చు, అదే మైండ్ సెట్ ఉంటుందండి. మనం ఇంట్లో ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడి అలా ఉంటే ఆ పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఏదైనా తల్లిదండ్రి అలా వాళ్ళ నుంచి వస్తుంది, ఆ సంస్కారం కావచ్చు, ఏదైనా కావచ్చు అని మనందరికీ తెలుసు. ఇంకా ఆ తల్లిదండ్రులు అడిగాడు, నాకు ఈ కాలేజ్ అయితే బాగుంటుందమ్మా, మా ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడ చేరారు, మరి అదైతే చాలా బాగుంటుంది అని అడిగితే, మరి ఈవిడ జీతం ఏమో 18,000, మరి ఆయన జీతం కూడా మరి అంటే ఇంకా చెప్పక్కర్లే, హైదరాబాద్లో ఎంత జీతం వచ్చినా చాలా ఇంటి అద్దెలకు తర్వాత ఖర్చులకి అంత సరిపోతాయి, అది మనందరికీ తెలుసు. అయితే చదివించగలరు, కానీ డొనేషన్ అంత పెట్టి చదివించలేని ఒక విధంగా పరిస్థితి అనమాట. అంటే అంత డొనేషన్స్ అంటే దాచుకొని ఉండాలి, మళ్ళీ అప్పులు చేయలేరు, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి డొనేషన్ కట్టలేరు, మామూలు సీటు కట్టి అదే సీటుకి డబ్బులు కట్టి అలా పరిస్థితి వాళ్ళదనమాట. ఇంకా అబ్బాయి ఏమో నాకు ఈ కాలేజే కావాలి అంటున్నారు. ఇంకా ఒకసారి ఆ తండ్రికి మనసులో పడింది. ఆ తండ్రికి చాలా మంది కొంతమంది తెలుసు అనమాట, అంటే ఉన్నత కుటుంబాల వాళ్ళతో పరిచయం అనమాట. ఎప్పుడు ఆయన సహాయం చేయడమే కానీ సహాయం తీసుకొని వ్యక్తి అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఆ సార్. సరే, అవసరం వచ్చింది, అప్పుడు అనిపించింది, అది కూడా సంకల్ప బలం కదా, అది కూడా భగవంతుడు అనిపిస్తాడు వాళ్ళతో. ఇంకా ఒకరోజు ఎవరైతే కొంచెం
తెలుసు ఈయనకు ఫ్యామిలీస్ ఉన్నత కుటుంబాలు తెలుసు, వాళ్ళని సహాయం అడిగాడు. ఇలా మా అబ్బాయి అక్కడ చదువుకోవాలనుకుంటున్నాడు, మరి డొనేషన్ ఇంత అడుగుతున్నారు అని చెప్పంటే, అరే మేము చేస్తాము, ఏమీ బాధ లేదు అని చెప్పి అన్నారు. నిజంగానే అత్యంత అద్భుతంగా ఆ అబ్బాయికి కాలేజీలో సీట్ వచ్చింది. వీళ్ళు వెళ్ళారు, డొనేషన్ ఇంత కట్టాలి అని చెప్పి వాళ్ళంటే మేము ఇంత కట్టలేము, ఫీజు అయితే మేము కట్టగలుగుతాము అని వాళ్ళ తండ్రి కొడుకులు చెప్పడం జరిగింది. అయితే సరే ఇంకా వేరే వాళ్ళ ద్వారా ఫోన్లు వస్తే వీళ్ళ దగ్గర రూపాయి కూడా డొనేషన్ లేకుండా చక్కగా ఆ కాలేజీలో చేర్పించుకున్నారు. ఆ అబ్బాయి చక్కగా చదువుకుంటూ ఉన్నాడు అన్నమాట. సరే అయితే ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఆ భోజనం టైంలో వీళ్ళందరూ ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ అబ్బాయికి ఎంత కట్టావు డొనేషన్స్, లేదంటే మా అబ్బాయిని ఆ స్కూల్లో చేర్పించాం, మా అబ్బాయిని ఆ కాన్వెంట్లో చేర్పించాం, ఇది కామన్గా మాట్లాడుకుంటారు కదా ఆడవాళ్ళు. అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, అమ్మ నువ్వు అక్కడ ఎంత కట్టావు డొనేషను అని ఆ తల్లిని అడిగారు. మేము ఏమి కట్టలేదండి, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ సీటు ఫ్రీ సీట్ వచ్చింది అని నా తల్లి చెప్పడం జరిగింది. అయితే ఆ ఎక్కువ జీతం గల తల్లి, అంటే లక్ష ఉంటుంది అనుకోండి, ఆ తల్లి ఏం చెప్పిందంటే, అయ్యో అవునా, మేము కూడా మా అబ్బాయిని అక్కడే చేర్చాము, మేము ఇంచుమించు 13 లక్షల దాకా కట్టాల్సి వచ్చింది, అన్ని ఖర్చులు అవన్నీ 13 లక్షలు అయినాయండి అని చెప్పారు. అప్పుడు ఈ తల్లికి అనిపించింది, అర్రే నాకు అంటే ఇంత సంకల్ప బలం ఉండబట్టే కదా, భగవంతుని అనుగ్రహం ఉండబట్టే కదా ఇలా జరిగింది. అంటే అందరికీ ఉన్నాయి భగవంతుని అనుగ్రహం, ఆ తల్లికి లేదా ఆవిడకి ఉంది, లక్షలు సంపాదించే ఆవిడకి ఉంది, కాదని చెప్పి కాదు. కానీ ఇక్కడ మనం ఏదైతే అంటే 18,000 నా జీతం అనుకొని బాధపడే ఆ తల్లికి కూడా ఎంత దాయాలి, నెల ఎంతో దాస్తే కానీ అన్ని లక్షలు పోగేసి మనం కాలేజీ ఫీజులు ఇలాంటివి కట్టలేం. కానీ ఈవిడ ఏది దాయకుండా, ఏ డబ్బులతో అంటే పొదుపు చేయకుండా చక్కగా అక్కడ పొదుపు అనేది ఆ భగవంతుడు ఆవిడకి మిగిల్చి చక్కగా కాలేజీ రూపంలో భగవంతుడే కట్టాడు కదా. అంటే ఆవిడ జీతం ఎంత అని కాదు, అక్కడ భగవంతుని కృప ఎంత అని చూసుకోవాలి. అప్పుడు ఆవిడ ఆ మధ్యాహ్నం వాళ్ళతో మాట్లాడుతూ చాలా ఆనందపడిపోయి, అసలు నాకింత సంకల్ప బలం ఉందా, ఇది కారణం మా వారు రోజు నాకు ఇలా చెప్పబట్టే కదా నాకు ఇంత సంకల్పం, అంటే ఇంత పాజిటివ్ మైండ్ వచ్చింది. అంటే వాళ్ళిద్దరూ పాజిటివ్ మైండే, ఒకళ్ళకొకరికి ఏం తీసిపోరు, ఇద్దరూ పాజిటివ్ మైండే. అదే విధంతో ఆ పిల్లవాడు కూడా అలాగే ఉన్నాడు, ఆ పాప అలాగే ఉంది. ఇంటిల్లి పాదటి పాజిటివ్ మైండ్ ఉంటే మనకు అద్భుతమైన రిజల్ట్, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మనం ఇక్కడే సీటు వస్తుందో రాదు, అయ్యో మన దగ్గర డబ్బులు లేవు కదా, ఎప్పుడూ నిరాశ ఉంటే ఆ యొక్క సంకల్పంలో కూడా మనకు అలాగే నిర్జీవం అయిపోతుంది అనమాట. కాదు, నాకు భగవంతుడు ఉన్నాడు, నా వెనుక సంకల్ప బలం ఉంది, సంకల్పంతో నువ్వు ఏదైనా సాధించుకోవచ్చండి. నిజంగా మహాత్ములు సంకల్పంతోనే కదా ఏదైనా సాధించారు, ధ్యానంతోనే కదా ఏదైనా సాధించారు. ఇక్కడ డబ్బులు, ఆడంబరాలు ఇవి కాదండి, భగవంతుని కృప ఉంటే తప్పకుండా మన కోరికలు తీరుతాయి అనేది వాళ్ళ యొక్క ఫ్యామిలీలో మనకు రుజువైంది. అప్పుడు ఆవిడ ఇంటికి వచ్చి ఆ సాయంకాలం వాళ్ళ భర్తని ఒకసారిగా అంటే తనతో కౌగిలించుకొని, ఏమండి మనకింత మేలు చేశారు భగవంతుడు అని ఆవిడ కళ్ళ నీళ్ళ పర్యంతం అయిందంటండి. అప్పుడు నాకు చెప్తే అసలు ఎంత ప్రకృతి, ఆయన చెప్తారు, ప్రకృతి మనం ఏదనుకుంటే అదే కదమ్మా చేసేది ప్రకృతి, నిజంగా అంత అద్భుతం అమ్మ ప్రకృతి. అందుకే నేను ఎవరిని ఏమీ అడగను, సమయానికి దాని పని అదే చేసుకుంటూ పోతుంది ప్రకృతి. నీకేం కావాలో ఈ సృష్టిలో అంటే రాతి కింద కప్పకు కూడా ఆహారం చేకూర్చు కూడా ప్రభువే మనకు ఇస్తాడని నమ్మినప్పుడు మరి మనకెందుకు ఇవ్వడు? మన బిడ్డ కోసం మనం ఎలా ఆలోచిస్తాం? నిజమే కదా, మన బిడ్డ కోసం నా కొడుకును అలా చదివించాలి, నా కూతుని ఇలా చదివించాలి, నా కూతుని అలా పెళ్లి చేయాలి, ఇలా మనం ఆలోచిస్తాం కదా. మరి మనమే అంటే పూర్వ జన్మలో ఎవరో ఆ బిడ్డ తెలియదు, వచ్చే జన్మలో ఆ బిడ్డ ఎవరో తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రమే మన బిడ్డ. అలాంటి బిడ్డ మీదే మనం అంత మమకారం పెట్టుకొని, అంత సంకల్పం పెట్టుకొని అలా చేస్తే మరి మనల్ని కంటి పెట్టుకొని ఉన్న, మనల్ని జంట ఇంట కంట ఎప్పుడూ కనిపెట్టుకున్న ఉన్న ఆ పరమాత్ముడికి మన మీద ప్రేమ ఉండదా చెప్పండి? అంటే మనకి ఏం కావాలో ఆయన చేయలేరా? తప్పకుండా చేస్తారు కదా. కాబట్టి మనం ఎవరూ బాధపడక్కర్లేదు. ఒక్కోసారి కోట్లు ఉంటాయి వాళ్ళకి,
మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను భీమవరంలో. వెళ్తే ఆయన పాపం చాలా మంచి భక్తుడు, చాలా ఆయన ఒక అంటే పాజిటివ్ మైండ్ ఉన్న ఆయనే. కానీ పూర్వజన్మ కర్మానుసారం మూలాన ఆయనకి ఈ జన్మలో లివర్ ట్రాన్స్ఫర్ జరిగిందంట. ఇంకా 2 కోట్లు అయిందమ్మా నాకు అని చెప్పేసి అన్నారు. ఆ 2 కోట్లు ఎన్నాళ్ళు సంపాదిస్తే 2 కోట్లు సంపాదిస్తారండి చెప్పండి. కాబట్టి ఆయన అన్నారు, ఇది పూర్వజన్మ ఆ కర్మ మూలాన ఇలా వచ్చిందమ్మా. కానీ అది కూడా కర్మ మూలానే మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్ పెట్టుకున్నా మనం కొన్ని దానికి ఖర్చు పెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా పూర్వజన్మ మనం అపరాధం మూలానే ఇవన్నీ ఎవరెవరికి రుణానుబంధమో వాళ్ళకి ఇవ్వాలని. కాబట్టి ఈ దంపతులు ఎక్కడ ఆడ రుణానుబంధం లేదు, ఆ డొనేషన్ పేరుతో రుణానుబంధం అక్కడ లేదు. కాబట్టి వీళ్ళు సంకల్ప బలంతో సాధించుకున్నారు. కాబట్టి మనమందరం కూడా సంకల్ప బలం, ఈ పని అవుతుంది, ఇది తప్పకుండా జరుగుతుంది అని మనలో ప్రగాఢ విశ్వాసం ఉండాలండి. ఫస్ట్ మనకి అపనమ్మకం ఉండకూడదు, నమ్మకం ఉండాలి. అది గట్టిగా నమ్మకం ఇట్లా ఉంటే ఇది జరుగుతుంది అని మాత్రమే ఉండాలి. ఇంకా ఎంతోమంది చాలామంది విషయాల్లో జరిగాయండి. కాబట్టి ఇది మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో అందరూ సంకల్ప బలంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు రోజు చెప్తాను, అందరి కోసం కాదండి, దీంట్లో కొంతమంది కోసమే చెప్తాను అనేసి. ఎందుకంటే అందరూ పాజిటివ్ మైండ్తో ఇప్పుడు నేను చెప్పిన ఫ్యామిలీ లాగే చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఆ బాబా వారు కావచ్చు, దత్తుడు కావచ్చు, మన నమ్ముకున్న ఏ భగవంతుడైనా కావచ్చు, మనకు అలాంటివే చేస్తూ ఉన్నారు. చేయలేదని చెప్పాల, నా జీవితంలోనే ఎన్నో జరిగాయి. కానీ కొంతమంది జరగలేదు, అరే నా దగ్గర డబ్బులు లేవేమో అనే నిరాశ అట్లా వద్దు. మీరు ఎప్పుడైతే సంకల్ప బలంతో మనం ఉంటామో అప్పుడు ప్రకృతే మన దగ్గరికి వస్తుంది. నేను ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతే మనకి ఇస్తుంది. మనం ఏదైతే మనము ఇస్తామో ప్రకృతికి అదే మనకు తిరిగి వస్తుంది. నువ్వు మంచి విత్తనం వేస్తే అంటే ఇప్పుడు మామిడి విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుందా? రాదు కదా. మామిడి చెట్టు వస్తే తీయటి మామిడి పండ్లే ఇస్తుంది. అలాగే వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది. కాబట్టి నీలో సంకల్ప బలం చేదుగా ఉంటే చేదే వస్తాయి. నీలో సంకల్ప బలం తీయదనంగా, మధురంగా, అమృతంగా ఉంటే ఆ అమృతమైన ఫలాలే మనం కోసుకుంటాము, అందిస్తాము. కాబట్టి మనం ఎలా ఉండాలి? పాజిటివ్ మైండ్తో మనం ఉందాం, ఇలాంటి సంకల్ప బలం చేద్దాం. కాబట్టి మనమందరం కూడా గొప్పగా ఆదర్శంగా ఉండాలని అందరూ సాయిరాం అంటూ హాయిగా ఉందాం. జై గురుదేవ దత్తకి జై మా.